సందర్భాల్లో కూడా పోలీసులతో వాగ్వాదాలకు దిగుతూ వారిని దూషిస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. గతంలో సత్తెనపల్లికి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా పోలీసులను తోసివేస్తూ పోలీసులతో తురుసుగా మాట్లాడుతూ బారికేడ్లని తోసివేసిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత గుంటూరులో నిరసన కార్యక్రమంలో డ్యూటీలో ఉన్న సిఐని ఎస్ఐని పోలీసు వారి మీదకి వెళుతూ దూషిస్తూ ఎలా ప్రవర్తించాడో మనం చూసాం. ఏకంగా సిఐతోనే ఏం పీకుతావా పొడుస్తావా అంటూ మీదకి వెళ్ళి సిఐ మీద కూడా దౌర్జన్యం చేసిన పరిస్థితి మనం చూసాం. ఆ మధ్య అమరావతి వెళ్ళినప్పుడు కూడా ఒక పోలీస్ అధికారిని కూడా నెట్టివేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇలా అనేక సందర్భాల్లో పోలీసులతో ఘర్షణ దిగుతూ పోలీసు వారిని నెట్టివేస్తూ పోలీసులనే ఛాలెంజ్ చేస్తూ కావాలని ఎలా రెచ్చిపోతూ మాట్లాడాడో అనేక సందర్భాల్లో అంబటి రాంబాబు వ్యవహార శైలిని మనం చూసాం. అయితే బుధవారం నాడు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో కూడా అదే తీరున అదే ప్రవర్తనతో పోలీసులు నెట్టివేస్తూ అంబటి రాంబాబు వ్యవహరించిన తీరుని అంత్యక్రియల్లో పాల్గొంటాకు వచ్చిన వాళ్ళని చూపర్లను విస్మయానికి గురి చేయడంతో పాటు అంబటి రాంబాబు మీద అసహ్యం పుట్టేలా చేసింది. ముద్రగడ పద్మనాభం గారు మంత్రిగా ఎంపీగా పనిచేశారు. ఆయన మరణంతో కూటమి ప్రభుత్వం ఆయన గౌరవార్థంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని ఏర్పాటు చేసింది. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంలో పోలీసులు లాంఛన ఏర్పాట్లు ప్రారంభించారు. ఇది చూసిన అంబటి రాంబాబు ముద్రగడ పద్మనాభం గారి గౌరవం ఏమిటి అంటూ ఎక్కడి నుంచి వచ్చాడో ఊడిపడ్డట్టు పోలీసుల మీద అరుపులు కేకలు. ఓ డిఎస్పీ మీద అయితే మీదకి వెళ్లి బూతులు మాటలు కురిపించాడు. గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చే కానిస్టేబుల్ను కూడా నెట్టివేశాడు. అంత్యక్రియల సందర్భంగా ప్రజలు తోసుకు వస్తున్నారన్న ఉద్దేశంతో పోలీసు వారు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ అంబటి రాంబాబు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చే కానిస్టేబుల్ను ఆ బారికేడ్లు వెనక్కి వరకు తోసుకుంటా వెళ్లి ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో ఎవరిని ఉద్దేశించి తిడుతున్నాడో అర్థం పర్థం లేకుండా రెచ్చిపోయి వ్యవహరించాడు, ప్రవర్తించాడు. పోలీసు అధికారులు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన అంబటి రాంబాబు వినలా, వారి మాటలు పట్టించుకోవాలా. ముద్రగడ పోలీసు లాంఛనాలు తనకు అవసరం లేదని తనకు చెప్పారని చెప్పి విత్తనవాదం చేశాడు. అయితే తిరస్కరించే విధానం ఇదేనా అని అక్కడికి వచ్చిన పలువురు ప్రశ్నలు లేవనెత్తారు, ప్రశ్నించారు. ముద్రగడ కుటుంబ సభ్యులు మౌనంగా ఉన్న అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయం చేసేందుకే కేవలం రాజకీయ లబ్ధి పొందేందుకే అంబటి రాంబాబు ఆ తరహాలో రెచ్చిపోయి పోలీసు వారి ముందు తన విశ్వరూపం చూపించాడు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ విధానాలను విమర్శించడం, నిరసనలు చేపట్టడం రాజకీయాల సహజమే అయినప్పటికీ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిపై పదే ఆగ్రహావేశాలు ప్రదర్శించడం, దూషించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చట్టం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పనిచేస్తున్న పోలీసుల పట్ల మాజీ మంత్రి ఇలాగైనా ప్రవర్తించేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబటి రాంబాబు పాల్గొనే ప్రతి కార్యక్రమాలను ఏదో ఒక రూపంలో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకోవడం, వారిని నెట్టివేయడం లేదా తీవ్ర వ్యాఖ్యలతో వారి మనసు గాయపరచడం ప్రతిసారి కనిపిస్తూ ఉంది. మొత్తానికి సత్తెనపల్లి నుంచి అమరావతి వరకు ఆఖరికి ముద్రగడ పద్మనాభం గారి అంతిమ యాత్ర సందర్భంగా కూడా అంబటి రాంబాబు ప్రవర్తనను మరోసారి ప్రజలు చీకొట్టారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మాజీ మంత్రి, అధికారులతో వ్యవహరించే తీరు ఇదేనా, ప్రవర్తించే తీరు ఇదేనా, ప్రజలకు ఆదర్శంగా ఉండాలి గాని ఇదేమి దౌర్భాగ్యమని ప్రజల అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. ఎందుకు పదే అంబటి రాంబాబు పోలీసు వ్యవస్థను టార్గెట్ చేస్తున్నాడు? కట్టడి చేసే పరిస్థితి లేదా? పోలీసు వ్యవస్థను చులకన చేసే ప్రయత్నం చేస్తున్న అంబటి రాంబాబుని కట్టడి చేయకపోతే సామాన్యుడు కూడా పోలీసులను ఎదిరించే పరిస్థితి ఉత్పన్నం అవుతోంది కదా. ఎందుకు ఆ శాఖ అంత